ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం నందు, బీ స్ట్రాంగ్. ఇన్ని రోజులు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా తెలిసిన ఈ సమాజానికి నువ్వొక సీఈఓగా పరిచయం కాబోతున్నావు. ఇది నీకు ప్రైడ్ మూమెంట్. దీనికి నువ్వు గర్వపడాలి, కానీ టెన్షన్ పడితే ఎలా? హరిప్రసాద్ గారి నమ్మకాన్ని, బలాన్ని భుజస్కంధాల మీద ఎత్తుకున్నావు. నువ్వు చేసే ప్రతి పొరపాటు ఆయన మీద ప్రభావం చూపిస్తుందని మాత్రం మర్చిపోవద్దు. టైం అవుతుంది, బీ రెడీ. ఇక్కడ నీ టాలెంట్ కన్నా నీ డ్రెస్కే విలువిస్తారు. ఫంక్షన్ కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు. నీ డ్రెస్ కూడా మార్చుకోవాలి. సార్ చెప్పింది కూడా నిజమే కదా. అలవాట్లో పొరపాటుగా ఆఫీస్కి వెళ్ళినట్టుగా వచ్చేశాను. అందుకే వాచ్మెన్ ఆపారు. హరిప్రసాద్ గారు చెప్పింది నా మంచి కోసమే కాబట్టి దాన్ని ఫాలో అవ్వడం తప్పు కాదు. సార్, ప్రెస్ మీట్కి టైం అవుతుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, చైర్మన్ గారు అందరూ వెయిట్ చేస్తున్నారు. వెళ్దామా? అందరూ వచ్చేసారా? అవును సార్, మీదే లేటు. తెలుస్తుంది, కానీ సార్ నా కోసం డ్రెస్ విషయంలో కొంచెం మారమని చెప్పారు. సూట్ కాకపోయినా కనీసం టై అయినా ఉంటే. ఓకే సార్, టై నేను ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ సార్. వెళ్దామా? షూర్ సీఈఓ సార్. రండి సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. దాసు, నేను సీఈఓ అయిన తర్వాత ఒక్కరోజు కూడా మా మామయ్య ఇలాంటి మీటింగ్ అరేంజ్ చేయలేదు. కానీ ఇప్పుడు కొత్తలుడు ఇంటికొచ్చినట్టు ఎంత హడావిడి చేస్తున్నాడు. అరేంజ్ చేయడానికి ఆయనకి ఛాన్స్ ఎక్కడిచ్చారు బాసు? మీటింగ్ దగ్గర నుండి చీటింగ్ వరకు మొత్తం మీకు నచ్చినట్టే జరిగింది కదా. దాసు, ఆ, చీటింగ్ కాదు, సెల్ఫ్ గ్రోత్. నేను ఎదగడం కోసం నాకు నేను హెల్ప్ చేసుకున్నాను. అది తెలుసుకోకుండా నువ్వు కూడా అందరిలా మాట్లాడితే ఎలా? సారీ బాసు. దాసు, ఆ నందు మొహంలో సీఈఓ అయిన ఆనందం కన్నా ఈ జాబ్ని ఎలా హ్యాండిల్ చేయగలనన్న టెన్షన్ ఎక్కువ కనిపిస్తున్నట్టుంది. ఏమో బాసు, నాకైతే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా హ్యాండిల్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది బాసు.
సార్ ఒక్క నిమిషం మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తా. అలాగే సార్. పప్పా, సూపర్ హీరో లాంటి నువ్వు ఇప్పుడు సినిమా హీరోలా ఉన్నావు. చాలా కొత్తగా కనిపిస్తున్నారు నందుగారు. థ్యాంక్ యూ. పప్పా, నాకు థ్యాంక్స్ చెప్పవా? నో, నీకు మాటలతో కాదు ముద్దులతో థ్యాంక్స్ చెప్తాను. ఏంటి నందు ఇలా నిలబెట్టే మాట్లాడేస్తున్నావు? రండమ్మా కూర్చోండి. టెడ్డీ గారు మీరు కూర్చోండి. నీ పక్కనైతేనే కూర్చుంటాను తాతయ్య. ఆహా, కారులో కూర్చుని కలిసి వెళ్దామంటే రాలేదు గాని సిద్ధుతో కలిసి వచ్చావు. ఇప్పుడు మాత్రం నా పక్కన కూర్చుంటావా? ఆ? నీకు ఇష్టం లేకపోతే వద్దులే తాతయ్య. ఈ ఫంక్షన్ అయ్యే వరకు కూడా నేను సిద్ధుతోనే ఉంటాను. తాతయ్యకి ఇష్టం లేకపోవడం కాదు, నీకిష్టమని చెప్పు. రండి కూర్చుందాం. రండి రండి కూర్చోండి. కూర్చోమ్మా, నువ్వు కూర్చో. సార్ నేను ఇప్పుడే వస్తాను. అలాగే. అమ్మా తనుజ, కళ్యాణ్ చక్రవర్తి విషయంలో నేను చేసిన తప్పుని నందగోపాల్ విషయంలో సరిదిద్దుకుంటున్నట్టు అనిపిస్తోందమ్మా. అప్పుడు మనిషిని చూసి నమ్మారు, ఇప్పుడు క్యారెక్టర్ తెలిసి వాల్యూ ఇస్తున్నారు డాడ్. నిజమేనమ్మా, అందరూ నందుకి ఎక్స్పీరియన్స్ లేదు, కార్పొరేట్ ఫీల్డ్కి కొత్త, హ్యాండిల్ చేయలేడు అన్నా గాని వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నందుని సీఈఓ చేశాను. ఆఫీసుకి వచ్చిన రోజు నుండే ఎంప్లాయీస్ని డీల్ చేసిన విధానం, ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకునే తత్వం కూడా అన్నీ చూసి ఇంప్రెస్ అయ్యానమ్మా. డాడ్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ గా ఉన్నప్పుడే కళ్యాణ్ చక్రవర్తి మీద ఫైట్ చేశాడు. ఇప్పుడు మనం సపోర్ట్ గా ఉన్నాం కాబట్టి కన్ఫర్మ్ గా ఆ కళ్యాణ్ చక్రవర్తి అంతం చూస్తాడు. నా నమ్మకం, ధ్యేయం అదేనమ్మా. ఓహో, నందగోపాల్ గారి ఫ్యామిలీ కూడా వచ్చింది దాసు. బాసు, అక్కడ మీరు బాంబు పెట్టారా లేకపోతే ఎవరినైనా చంపడానికి మనుషుల్ని పెట్టారా? లేదు దాసు, ఎందుకలా అడుగుతున్నావు? ఇంత బోరింగ్ వీడియోని ఇంత ఓపిక్గా ఎందుకు చూస్తున్నారా అని. అక్కడ పెద్ద పెద్ద గెస్ట్లు, డెలిగేట్స్ వచ్చారు. ఈ నందు బచ్చగాడు వాళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలని. మన అదృష్టం బాగుంటే ఏదైనా సమస్య రావచ్చు. ఆ నందుగాడు ఇన్సల్ట్గా ఫీల్ అవ్వచ్చు. అది చూసి మనం ఎంజాయ్ చేయొచ్చు. బాసు వచ్చింది బాసు. ఎవరు దాసు? అటు చూడండి బాసు. ఇదెందుకు వెళ్ళింది దాసు? చేతిలో ఆ బొకే ఏంటి? నా పరువు తీయడానికి ఇదొక్కటి చాలు. ఎవరు వస్తున్నారో చూడండి. ఈవిడ కళ్యాణ్ చక్రవర్తి మనిషి కదా? అవును, కొత్త సీఈఓను అభినందించడానికి పాత సీఈఓ రాలేనట్టున్నారు. అందుకోసమే వాళ్ళ వైఫ్ వచ్చినట్టుంది. ఆవిడ ఎక్స్ వైఫ్, ఇద్దరికి డివోర్స్ అయింది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ నందగోపాల్ గారు. థ్యాంక్ యూ. నక్కతోకు తొక్కినట్టు లక్ ఇంత బాగా కలిసి వస్తుంది అనుకోలేదు. గవర్నమెంట్ జాబ్ నుండి డైరెక్ట్ గా సీఈఓ అవ్వడం అంటే నిజంగా చాలా గ్రేట్. అభిలాష గారు,
ఏదో సావాస దోషంతో అలా మాట్లాడుతున్నారు కానీ ఈ పొజిషన్ అదృష్టం వల్ల కాదు, నా టాలెంట్ చూసి నా మీద నమ్మకంతో వచ్చింది. వావ్, గ్రేట్! మీ టాలెంట్కి తగ్గ పొజిషన్ ఇప్పుడు వచ్చిందన్నమాట. అప్పుడేం చూశారు, ముందు ముందు చాలా ఉంది. మీరిద్దరూ కళ్ళు పెద్దవి చేసుకొని అలా చూస్తూ ఉండండి. అయ్యో, తప్పకుండా నందగోపాల్ గారు. ఈ శుభ సందర్భంలో మీకు కూడా గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. ఇదిగో, ఏంటిది? కళ్యాణ్ చక్రవర్తి అభిలాషల శుభలేఖ. శ్రేయోభిలాషులకి ఫస్ట్ కార్డ్ ఇవ్వాలని తెచ్చాను. మా పెళ్లికి నువ్వు వస్తే చాలా హ్యాపీ, మీ ఫ్యామిలీ మొత్తం వస్తే ఇంకా హ్యాపీ. దాసు, ఆ కార్డ్ ఏంటి? అవి పెళ్లి శుభలేఖలు అనుకుంటున్నా బాసు. దీన్ని ఏం చెయ్యాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు దాసు. నిహాల్, అభిలాష చేతిలో ఆ కార్డు ఏంటి? మీ ఇద్దరి పెళ్లి శుభలేఖ అని చెబుతున్నారు సార్. నందు గారిని ఇన్వైట్ చేయడానికి వచ్చారు. డామ్ ఇట్! నిహాల్, అక్కడ టాపిక్ మొత్తం అభిలాష నుంచి డైవర్ట్ అవ్వాలి. ఆవిడని బయటకు పంపించమంటారా సార్? బయటికి పంపించడం కాదు నిహాల్, ఆ సాక్షిని కార్నర్ చేస్తూ ఒక పని చేయాలి. మీ ప్లాన్ అంటే చెప్పండి సార్. ఓకే సార్. నేహా, నందగోపాల్ గారి ఫ్యామిలీ కూడా ఈ ఫంక్షన్కి వచ్చారు. వాళ్ళ పేర్లు, రిలేషన్ ఈ పేపర్ మీద రాశాను. అందరికీ తెలిసేలా మాట్లాడు, పరిచయం చేసినట్టుంటుంది. ఈ పరిచయాలు సర్చ్ చేస్తేనే బెటర్ కదా. ఇది మన గౌరవం. సార్ గురించి మనం చెప్పడమే పద్ధతి. చెప్పు. ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన కొత్త సీఈఓ నందగోపాల్ గారిని విష్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. ఈ ప్రెస్ మీట్కి బోర్డ్ డైరెక్టర్స్, డెలిగేట్స్, వెల్ విషర్స్తో పాటు నందగోపాల్ గారి ఫ్యామిలీ కూడా వచ్చింది. వాళ్ళ అబ్బాయి సిద్ధు, వాళ్ళ భార్య సాక్షి, వాళ్ళ అత్తయ్య గారు భారతి. అందరికీ గ్రాండ్ వెల్కమ్. బాసు, మీ ప్లాన్ వర్కౌట్ అయింది. అందరి మొహాల్లో రంగులు మారాయి. ఎస్ దాసు, ఇప్పుడు పార్టీ కలర్ఫుల్గా ఉంది. బాసు, మీ మాటని నిజం చేస్తూ
నందగోపాల్ సాక్షిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందంటారు? ఇంపాసిబుల్ దాసు. అభిలాష లాంటి దాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నందుకే కాదు, బుద్ధున్న ఎవ్వడికి పెళ్లి మీద ఇంట్రెస్ట్ రాదు. ఒకవేళ ఉన్నా చచ్చిపోతుంది. ఓ, భార్య సాక్షినా? గ్రేట్. నా పెళ్లి న్యూస్ చెప్పడానికి వస్తే ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ తెలిసింది. ఇదేదో ముందు నువ్వే చెప్పొచ్చు కదా నందు. కంగ్రాట్స్ చెప్పేదాన్ని కదా. ఎట్ లాస్ట్ నీ కల నెరవేరింది. కంగ్రాచులేషన్ సాక్షి. సిద్ధు, నీ కొత్త మమ్మని నాకు పరిచయం చేయవా? మమ్మ కాదు, అమ్మ. ఓ, అమ్మ. సరే, మీ అమ్మ నిన్ను బాగా చూసుకుంటుందా? నీకు గిఫ్ట్స్, పిజ్జాస్ అన్నీ కొనిస్తుందా? మా అమ్మ నాకేం కొనకపోయినా చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఇంతకు ముందు మా అమ్మ కన్నా ఈ అమ్మ చాలా బెటర్. ఇంతకు ముందు మా అమ్మ అంటే సిద్ధు మిమ్మల్నే అంటున్నాడా ఆంటీ? అర్థమైందా? సాక్షి గారు, నందు గారికి మీకు పెళ్ళెప్పుడైంది? మీ మెడలో తాళి కనిపించడం లేదు. లీగల్గా పెళ్ళైందా లేక కలిసి ఉంటున్నారా? చెప్పండి మేడం, చెప్పండి. షట్ అప్. జస్ట్ షట్ అప్. తను నా భార్య కాదు. షీ ఈస్ జస్ట్ మై ఫ్రెండ్. పిఏ పొరపాటు పడి చెప్పగానే మీరు ఒక అమ్మాయిని ఇలాంటి క్వశ్చన్స్ అడిగేస్తారా? ఎవరితో ఎలా మాట్లాడాలో ఏం తెలీదా? ఎథిక్స్ లేవా మీకు? ఈవిడ నా నుండి విడాకులు తీసుకొని కళ్యాణ్ చక్రవర్తితో కలిసి ఉంటుంది. అందరూ అలానే ఉంటారని వాగుతుంది. మీరు కూడా ఆవిడతో సమానంగా మాట్లాడితే మీకు ఆవిడకి తేడా ఏముంటుంది? హలో నందగోపాల్, ఆల్రెడీ నీకు శుభలేఖ ఇచ్చాను, అది మర్చిపోకు. త్వరలోనే మేము భార్యాభర్తలం కాబోతున్నాం. డియర్ మీడియా ఫ్రెండ్స్, మీరు కూడా తెలుసుకోండి. వాళ్ళు అడగకుండా చెప్తుందండి దాసు. కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు దీనికి. అభిలాష మేడం, మీ పెళ్ళెప్పుడు? మీడియా మిత్రులను పిలుస్తారా? యా ష్యూర్, వై నాట్. కొంతమందిలా సీక్రెట్గా బతకడం, పేరు లేని రిలేషన్లో ఉండడం నాకు ఇష్టం లేదు. ఇన్ని రోజులు నువ్వు చేసింది కూడా అదే అని మర్చిపోకు. చూడండి, ఇది నా ఫంక్షన్. నేను కొత్తగా CEO అయినందుకు చైర్మన్ హరిప్రసాద్ గారు మీ అందరికీ నన్ను పరిచయం చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టారు. నా ప్రొఫెషన్ గురించి, కంపెనీ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. అంతేకాని ఈ ప్లేస్కి, ఈ ఫంక్షన్కి సంబంధం లేని మనుషుల గురించి మాట్లాడొద్దు. మీకు అంతగా తెలుసుకోవాలనుకుంటే ఆవిడతో పాటే బయటికి వెళ్ళండి. మిస్టర్ నందగోపాల్, సంబంధం లేకపోవడం ఏంటి?
నా వుడ్ బి కళ్యాణ్ కూడా CEO అని మర్చిపోవద్దు. మేడం, ఆ విషయం ఎవరూ మర్చిపోరు. మా కంపెనీకి రావాల్సిన ప్రాజెక్ట్స్ మొత్తం మీ కంపెనీకి తరలించడం, నష్టాలు చూపించడం, ఆఖరికి మా జాబులు జీతాలు ఏమీ లేకుండా చేయడం, ఇదే కళ్యాణ్ చక్రవర్తి గారు చేస్తున్నది, చేసింది. దాసు, నాకున్న కోపానికి నేను కానీ ఆ ప్లేస్లో ఉంటే అభిని మర్డర్ చేసి అటు నుంచి అటు జైలుకి వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళటమే తప్పంటే తీసుకువెళ్ళి శుభలేఖ ఇచ్చింది. ఈ కంపెనీ గురించి మాట్లాడి నా పరువు తీస్తుంది. సచ్ అన్ ఈడియట్ ఫూల్. సాక్షి నా ఫ్రెండ్, భారతి గారు వాళ్ళ అమ్మగారు, అందరికీ అనౌన్స్ చేయి. ఓకే సార్. సారీ ఎవ్రీవన్. సాక్షి గారు మా CEO గారి భార్య కాదు, ఫ్రెండ్. భారతి గారు సాక్షి గారి మదర్. సారీ నందు సార్. ఇన్విటేషన్ లేకుండా వచ్చి డిస్టర్బ్ చేయాలనుకునే వాళ్ళు, నిజం తెలుసుకోకుండా మాట్లాడేవాళ్ళు, అవసరం లేని విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు, ఇక్కడ ఉండటం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఇక్కడే ఉండి ఫంక్షన్ డిస్టర్బ్ చేయాలని చూస్తే క్షమించేదే లేదు. మనం పెద్దవాళ్ళ గురించి ఆలోచించకుండా మీ అమ్మ పాప పెళ్లి గురించి మనం ఒక ప్లాన్ వేయాలి. అమ్మని తీసుకుని సూపర్ మార్కెట్కి వెళ్ళు. ఏంటి పప్ప అలా చూస్తున్నావు? బైక్ మీద తీసుకెళ్తానని చెప్పొచ్చు కదా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.